చెవులు కమ్మల దాండక సంచిలే కేంతక లాల్ల మిఠాయినా లబ్బర మిఠాయినా శనగ నూనె ఆందమో కొబ్బరి నూనె యాపసేదో సంపంగ నూనె పాలరాయలు గాళ్ళమ్మో ఏ ఎల్లీరికాయలు గమ్మునుండు మానవా శనగ నూనె ఆందమో మానవా ఏంది మానవా మానవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంటా నా ఇష్టము తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకి ఎవరు నీవు మానవా ఎవరన్నా కనిగినే సరే రా పొద్దున్న ఎదురు వచ్చిన బోని చెయ్యి బోని అనగా డైర్లో తీసుకో నా చెప్పలా డైర్లు ఉన్నాయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవా వేసుకునే వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మంది మాది కదిరి మాది కదిరి మాది కదిరి కాదు మా ఊరు కదిరి మీ ఊరు కదిరియా అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా చంద్రప్ప కొడుక కాదు కాదు కొండప్ప మనవడా కాదు మానవా కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహస్వామి తమ్ముడైన గణమద్దులేటి ఆ పక్క లాస్ట్ కడమిద్దులేక గణమద్దులేకి కాదు మానవా నా యొక్క నామాంకితము గణమద్దులేటి ఓహో నరసింహస్వామి తమ్ముడు గణమద్దులేటా అవును నిజము దేవతలా అవును మానవా నిజంగా నరసింహస్వామి తమ్ముడు అయితే కదిరి తేరు ఎప్పుడో చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరి తేరు నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాతో వేయకూడదు మానవా ఏదంటే మనకు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమద్దులెట్టి అవును మానవా కొత్త ఊడియానికి ఏమొచ్చింది అదే ఎవరో భక్తురాలు ఆడబల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగో వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో ఏమి కావాలా మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకు నాకు స్వామి అంటే ఇంత ఒక పోరు నాకు స్వామి ఏమి కావాలా నాకేమి ఒక చిన్న సహాయం చేయపో ఏమో చెప్పు మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏమి జరిగింది మానవా మాకు మంచి ఎద్దులు ఉండే సరే 1,20,000 ఎద్దులు మంచిదే ఈసారి కొత్తడు మూల కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోండి శభాష్ మానవా మంచి నిర్ణయం బాగానే ఉందేమో మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఇంకా ఒక 2 రోజులు పండగ ఉందనంగా ఏ రోజుల దళాలే వ్యాపారం చేసిందని ఎద్దులు గంగావతికి అమ్మేసా తోలేసి అయిపోయా మళ్ళీ ఏం చేస్తావు మానవా అరే పండగ బాగా చేస్తామనుకుంటే మా నాయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి ఈ కొత్తడు మొల్ల అవమానం అయిపోతానని నిజమేలే ఇంటి వెనకాలకి పోయి నీళ్ళ గొంతుతో కూర్చొని ఏడ్చుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా అదేమిటి కొత్తడు మొల్లమంతా ఎద్దురుకు ఓవర్ బొట్లు కట్టి బెదిరించుకుంటారు సరే నేను ఈ గుంతలో ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా అట్లా నీళ్ళ గుంత లేక దుంకేసింది 4 గాండ్ర కప్పలు పట్టుకొని వచ్చి కుళాయి తాకు వచ్చిందని కడిగేసింది చేలూరికి పోయింది బులుగు రంగు చెమికి తీసుకొని వచ్చి కొట్టేస్తే కప్పలకు మంచి ఉపాయం మనవనిది ఎద్దుల కంటే కప్పలు బాగా మెరిచిపోతాండయ్యా అన్ని బాగుండయ్యా ఓవర్ బొట్లు ఏడగట్టేదే ఏడగట్టాలనుకోండి మనవా మళ్ళా ఐడియా చేసింది 4 కాళ్ళకు 4 ఓవర్ బొట్లు కట్టి నన్నెత్తిన గున్నా పట్టం చెక్కితే టీవీ 9 వాళ్ళు వచ్చేసారు నా కప్పలు చూసేకే ఎవరు ఈ నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడు అని ఏమి నీ కప్పలు చూసాక టీవీ 9 వాళ్ళు కప్పల మెరుగుందేళ్ళని తమిళనాడుకి ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్తో పిలిపిస్తే ఓహో సరేలే 60,000 వాళ్ళకే కప్పలు ఇంటి ముందర నిలబెట్టిన వెనకాల బల్లారి డ్రమ్స్ వాళ్ళు పొద్దు గుంకిపోయింది ఇంకా బెదిరించేదని కప్పలు తోలుకోని వాళ్ళ ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆరతి ఇచ్చి మాకు గలగంట కొడితే గంట కొడితే
ఆడ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ వాళ్ళకి వినపడింది. ఆ, డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక డెమే 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 నాక ఏయ్ కనక నక నక టక టక ఈ పని బట్టిరే ఓహోహో. వాళ్ళు చేసిన శబ్దానికి 4 కప్పులు 4 దావలు సెలో 4 కప్పులు 4 దావులకి ఏంది పట్టుకొని బెదిరించేది నేను? నిజమే మనవా? అంత అవమానం అయిపోయింది స్వామి. నువ్వు దేవుడు అంటాండావు కాబట్టి, అవును 4 అంచుల్లో తిరుగుతావు కాబట్టి, కదా. నా కప్పలు ఏమన్నా కనపడితే నాకు ఒక మిసిరికాలి నేను తోలకొచ్చుకుంటా. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది నీ కప్పలు ఎతికే కోసమా? కానీ నువ్వు నా కప్పలు అదే పనిగా ఎత్తద్దా. నువ్వెన్న దావలో పోయేతావో నా కప్పలు కనపడితే మిసిడికాలి కనిపిస్తే కాదు మానవా, ఆ? అన్ని రకాలుగాను కప్పలు ఉంటాయి. ఉమ్. నేను నీ కప్పలు ఎట్లా ఎతికేది? బులుగు రంగు చెమికి వానబడి కొట్టుకొని వెళ్ళిపింటే పాడదలే ఆ? పివుకలు లేచిన నీకేం భయపడద్దు. నా నెంబర్ గుర్తు పెట్టుకో చెప్తా. చెప్పు మానవా. 00 00 000 000 00 00 కోడిగుడ్డు. అన్ని సున్నాలే. కొత్త నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను. సరేలే అంతే. మానవా. కప్పలు కనపడితే నాకు మిసిడి కాలి నేనే వచ్చి తోలకొచ్చుకుంటా. అవి కనపడతాయి, నేను ఇస్తా మానవా. సరే సమ్మె, సంతోషం. కదిరిదేవుడా, ఆహా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా. జో, జో. మగమ్మయ్య దేవుడా, నాశనము చిన్నగాని పల్లోడు. పగులు 50 తుండ్లు కోసేకపోతాడు. ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ కొదవ పెట్టేసినాడు. ఏంటి ఊరంతా మధ్యలేటి స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత ఏం మర్యాద? ఎవరన్నా మన